నేను విశాఖపట్నం జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి బీసీ కులాలందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. బహుజన సమాజ్ పార్టీ ద్వారా ఈ బీసీ కులాలన్నింటినీ కూడా ఐక్యం చేసేటువంటి పరిస్థితి విశాఖపట్నంలో జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి 15 కులాలు బీసీ కులాలు కూడా అటెండ్ అవడం జరిగింది. ఎందుకు బీసీలందరూ ఐక్యంగా ఉండాలి అని అంటే, ఇప్పుడు మా స్టేట్ అధ్యక్షులు చెప్పినట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీహారు నితీష్ గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో బీసీలు పక్షపాతి అని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పడింది కేంద్ర ప్రభుత్వంలో అనే విషయం మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ కూడా, నితీష్ గారు, చంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ బీసీలు పక్షపాతిగా అని చెప్పుకుంటున్నటువంటి మన దేశంలో మద్దతు ఉపసంహరించైనా సరే బీసీ కులగణన చేయాలి, లేకపోతే బీసీలు క్షమించని విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా విశాఖపట్నంలో అనేక బీసీ కులాలతో సమైక్యం చేసి రాబో కాలంలో విజయవాడ తర్వాత విశాఖపట్నంలో కూడా ఒక మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.